అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? శేష్ బాబు. ఏం చేస్తారన్న? సెల్ఫ్ ఎంప్లాయ్. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద ఉన్నాను, మావిగాన్ వీ స్టాండ్ విత్ మావిగాన్ అంటా ఉన్నారు. మరి 2029 జరగబోయే ఎలక్షన్స్కి ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు, మావిగాన్ వర్సెస్ అమరావతి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటన్నా దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మనం చెప్పాలి, ఆయనే క్లారిటీ ఇచ్చాడు. యాక్చువల్గా మావిగాన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మావిగానికి వేస్తారు, అమరావతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి వేస్తారు, కూటమికి వేస్తారని చెప్పాడు. యాక్చువల్గా ఆ స్టాండ్ మీద నిజంగా ఆయన నించుంటే కనుక 2029లో ప్రజలు చాలా మంచి తీర్పిస్తారు, అమరావతి మీద నుంచుంటారు, ఆ స్టాండ్ బై ఇచ్చి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం నాకైతే ఉందండి. అతను ఎందుకంటే స్థిరత్వం లేని వ్యక్తి మాటలు పెద్ద పట్టించుకోరారు, అంటే సీరియస్నెస్ లేదు అతనిది. నిమిషానికి ఒక మాట మాడతారు కాబట్టి అతనికి ఆ సీరియస్నెస్ లేని వ్యక్తిని ఎవరు పెద్ద లెక్క చేయని పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మావిగన్ అనే పేరు కూడా ప్రజల్లో బేపచ్చంగా మనం వచ్చింది, మావిగన్ పేరు కూడా ప్రజల్లోకి బేపచ్చంగా వెళ్ళింది, మావిగన్నే గెలిపిస్తారు ప్రజలు కూడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అదేనండి, ప్రజలు గెలిపిస్తారు అంటే అది ఆయన అపోహ. అప్పుడు 2024లో వై నాట్ 175 అని ఆయన చాలా స్ట్రాంగ్గా 19లో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అంటే వై నాట్ 175 24లో చెప్పాడు. 24 చెప్పినప్పుడు 11 సీట్స్ వచ్చినాయి అన్న అతనికి. అంటే అవతలోడు కూడా ఆశ్చర్యపోయే విధంగా చెప్పాడు, ఏమో ఏం నిజంగానే 175 ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడని. ఇతని మాటలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు పులి మేక కథ తెలుసుగా మీకు, ఒక 2-3 సార్లు అది నాన్న పులి అనగానే 2 సార్లు వెళ్తాడు, 3సారి వెళ్ళడు, నిజంగానే పట్టుకుపోతుంది. అలాగే అతని పరిస్థితి అలాగే ఉంటుందండి. ఈసారి అసలు రావు, మొన్న 11 వచ్చినాయి, ఈసారి అవి కూడా రావు. అంటే ఇక్కడ గడిచిన 2 సంవత్సరాల పాలన గురించి మాట్లాడుకోవాలంటే, ప్రజలు మాట్లాడుకోవాలంటే వచ్చిన పథకాల గురించో చేసిన డెవలప్మెంట్ గురించో మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా ఇక్కడ ప్రజలందరూ చంద్రబాబు చేస్తున్న అవినీతి గురించి, రాక్షస పాలన గురించి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ గతంలోనే సుపరిపాలన అందించింది మన గురించే ప్రతి ఇంట్లో చర్చ మొదలైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటన్నా మరి ఇది నవ్వుకోవాలని యాక్చువల్గా చెప్పేదా, ఒక అవినీతి చక్రవర్తి ఆయన అవినీతికి మాడుతూ ఉంటాడు. సరే అనుకుందామండి, మరి రా బయటికి రా, ప్రజల మధ్యకి వచ్చి సో అండ్ సో జరుగుతుంది అని ఆధారాలతో నిరూపించి వెయ్యి కేసులై ఎవరొద్దన్నా నిన్ను, నేను ఎవరైనా అడ్డుకున్నారా? ఇంకా బెటరే కదా, ప్రజల కోసం పోరాడుతున్న కనీసం పేరు ఉంటుంది నీకు. నువ్వు ఎంతసేపు 4 ఆఫీసులో కూర్చుని అనుకూలంగా ఉన్న మీడియాని పెట్టుకుని వాళ్ళు నువ్వు చెప్పింది ఏంటనే, వాళ్ళు అడిగింది నువ్వు చెప్పవు. మొన్న రీసెంట్గా ఒక అతను అడిగాడు ధైర్యం చేసి మొత్తం మీద అట్టుకుంటా, సార్ వైజాగ్ పోయినట్టేనా అంటే అన్నావు, వెళ్ళిపోయావు. ఇంకొక ఆయన ఇంకోటి అడిగాడు, దానికి సమాధానం చెప్పలేదు. అసలు నీకు అసలు మాట్లాడటమే రాదయ్యా నీకు, నువ్వు ఏదో చెప్తావు. ఇంకా దానికి కూడా స్క్రిప్ట్ ఉండాలి, ఆ స్క్రిప్ట్ చూసే చెప్పాలి నువ్వు. అతని గురించి మనం సీరియస్గా తీసుకోవద్దండి, ప్రజలు కూడా తీసుకోరు. అదేంటన్నా అసలు గత 5 ఏళ్ల పాలన ప్రజల్లో సంతోషంగా ఉన్నారు, డెవలప్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఒకటే, పథకాలు ఇచ్చింది టైం టు టైం జగన్మోహన్ రెడ్డి ఒకటే. ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మనం అందరూ కూడా సంతోషంగా ఉండని చెప్పి ప్రజల్లో చర్చ మొదలైంది, ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చిన్న విషయం అండి, లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు తెలియదు. ఇప్పుడు నిజంగా మీరంతా ఆనందపడిపోయి ఉంటే, మీరు నిజంగా ప్రజలు అంతా ఆనందపడి ఉంటే మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? మిమ్మల్ని గెలిపించాలి కదా. వై నాట్ 175 కదా నువ్వు, మరి 170 కనీసం 100 రావాలిగా. అంటే సంతోషంగా లేరనే అర్థం, నువ్వు నీ వల్ల బాధపడ్డారనే అర్థం, కాబట్టే కదా ఇంక ప్రత్యామ్నాయం చూసుకున్నారని అర్థం. ఎంత చిన్న రాజకీయాలు మిస్ అవుతాయండి. అందులేండి, అతను ఏమన్నా చెప్తున్నా కదా, అతను అనేది చెప్పేసి పక్కపోతాడు, వీళ్ళ పీక్కుని లాక్కోవాలి. అతని థీరీ అంతే. ఆ థీరీ ఏంటంటే విడగొట్టడం, పరిపాలించడం, లేదా కులమత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఒక రాజధాని ఒక్క మాట మీద స్టాండ్ మీద లేదు. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ అమరావతి అన్నావు, ఏది 30,000 ఎకరాలు తగ్గకుండా మేము నిజంగా మేము మద్దతు చేస్తున్నాం, ప్రాంతాల మధ్య చిచ్చుపడడం ఇష్టం లేక నువ్వేగా చెప్పావు. నిన్ను అసెంబ్లీ అంటే దేవాలయం నువ్వేగా అంటావు, మరి దానిలో చెప్పావుగా, నిలబడలేదుగా మాట. నెక్స్ట్ అధికారంలోకి వచ్చావు, 3 రాజధానులు అవుతాయన్నావుగా, దాని మీద నిలబడలేదుగా. నెక్స్ట్ మళ్ళీ మొన్న ఇది పోయిన తర్వాత ఏమన్నావు, మావిగిన పట్టుకొచ్చావు. అసలు రాజధానిలో కాన్స్టిట్యూషన్ లేదన్నావు, నువ్వు వస్తే మళ్ళీ దాన్ని ఎదురు చేస్తా అన్నావు. అసలు ఏ విధంగా అనుకుంటున్నాను అంటే నువ్వు చెప్పింది ప్రజలు నమ్మి గొర్రెలు అనుకుంటున్నావా? గొర్రెలు కాదు. ఆ రోజులు పోయినాయి. ఇవాళ చాలా అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరికి రాజకీయం మీద అవగాహన వచ్చింది. రాష్ట్రం బాగుండాలని ఏం చేయాలో మనం చేసి చూపించారు. కంటిన్యూగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతోటి, విజనరీతోటి కంటిన్యూగా రాబోయే 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓసరవల్లి లాగా రంగులు మార్చేది, అంటే ఓసరవల్లి ఎలా అయితే రంగులు మార్చుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రాజధాని పట్ల తీసుకున్న స్టాండ్ అసలు ఎలా చూడొచ్చు అంటారన్న? చెప్తున్నాను కదండి, అతను ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది అతను చూసి. నేను చెప్తున్నాను కదా, అతను ఎన్నిసార్లు చెప్పినా ఇదే పదం చెప్పాల్సి వస్తుంది. ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందండి. అది కనీసం ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు దాని దీంతో రంగు మారుతుంది. అలా కాదు, మారుతూనే ఉంటాడు రంగు. ఇతను మారింది కాకుండా ఈ కింద అనుకూలం వాళ్ళతో మార్పిస్తూ ఉంటాడు. నిజంగా చెప్తున్నాను కదండి, వాళ్ళందరూ నెత్తి నోరు కొట్టుకుని వస్తున్నారు అతనికి ఎదురు చెప్పలేక.
ఈ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేక నిజం చెప్తున్నాగా నాకున్న అవగాహన ప్రకారం నా పార్టీలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జుట్లు పీక్కుని రాత్రిపూట నిద్రపోని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇది ఏం చెప్తాడో తప్పు సారీ ఏమనుకోదు ఇతను ఏం చెప్తాడో మళ్ళీ రేపు మనం ఏం చెప్పాలో వెళ్ళి ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో అది మనం ఎలా ఎదుర్కోవాలో చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ కాబట్టి ఇతన్ని విశ్వసించే వాళ్ళని తగ్గిపోయారు నిజంగా ఇతని మీద నమ్మకం ఉండి ఇతని పరిపాలనలో సుఖ సంతోషాలు ఉంటే ఇతను అలా పక్కన కూర్చోబెట్టరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అమరావతిలో కూడా చంద్రబాబు వేల కోట్లు స్కాములు చేస్తూ ఉన్నాడు. అసలు ప్రజలకి అమరావతిలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు చంద్రబాబు. అందుకే మొన్న మా నాయకులు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మూకుమ్మడిగా దాడి చేశారు మా నాయకుల మీద. ఇక్కడ ఏదన్నా స్కామ్ లేకుండా ఫుల్ఫిల్ అవ్వాలంటే అది మావిగంతోనే సాధ్యం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతానన్నా ఏంటి అసలు ఏమండి అర్థం ఉండాలి అతను మాట్లాడడానికి. ఇప్పుడు మచిలీపట్నం టు ఈ గుంటూరు ఈ మధ్యలో అంటాడు కదా అసలు హైవే పక్కన గవర్నమెంట్ ఆఫీసులు హైవే పక్కన కట్టి ఏం చేయాలండి ఈ ఉన్న ట్రాఫిక్ సరిపోవట్లేదా హైవే పక్కన ఆఫీసులు పెట్టేసి నువ్వు పరిపాలన చేస్తానంటే అతనికి ఏమన్నా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఇప్పుడు నువ్వు వెళ్ళు కాలం ఏది తిరిగి అది ఇచ్చేస్తూ ఉంటుంది ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. మరి ఇదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేపించావు గౌతమ్ సవాంగ్ అతను మంచి ఆఫీసర్ చేత కూడా నువ్వు తప్పుడు బలం చేయించావు. అతని చేత బలవంతంగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ స్వేచ్ఛ నిరసన తెలిపారు అని అనిపించావు. మరి మొన్న కూడా అంతే రైతులు నిరసన తెలిపారు ఇంకా సంతోషించండి గుడ్డుతో వదిలేరు చాలా చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు కాబట్టే ఇక్కడ మీ ఆటలు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్తాడు కాబట్టే మీరు ఇంకా సర్వైవ్ అవుతున్నారు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు మీ నోటికి వచ్చినట్టు. అది అర్థం చేసుకోండి. ఆయన కనుక కాసేపు మీలాగే ఉండుంటే మీరందరూ ఎప్పుడో సంఖ్య గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇదే టీడీపీ వాళ్ళ మీద ఎన్నో రకాలుగా వైసీపీ నాయకులు చాలా కేసులు పెట్టడం కానీ చాలా అన్యాయం గురి చేయడం కానీ చాలా చూశారు. మరి ఈ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకని ఆ విధంగా చేయట్లేదు అంటే టీడీపీ నాయకులు కూడా అదే ఆశిస్తూ ఉన్నారు. ఆ రోజున ఇంత చేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఊరుకుంటున్నాడు అని చెప్పి ఎందుకని ఆ విధంగా చేయట్లేదు అంటారు. అంటే ఒకటండి పరిపాలన మీద దృష్టి ఉన్నవాడు ఇలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించడు. పరిపాలన మీద దృష్టి చేతకానోడు పరిపాలన చేయడం చేతకానోడు ఇలాంటి వాటితో పబ్బం గడుపుకుంటాడు. ఇదొక్కటే రీజన్. ఇంకా అంతకుమించి ఆయన గురించి మనం చెప్పాల్సిందే లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు టైం వేస్ట్ చేయడు. ఎంతసేపు ఆ కంపెనీ తీసుకోవాలా ఈ కంపెనీ తీసుకోవాలా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఎక్కడ ఏం చేయాలి ఇదే ఆలోచన ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉంది బండి అతను. కానీ పబ్లిక్లో కానీ వాళ్ళ క్యాడర్లో కానీ వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం ఏమీ చేయడరా అయినా అని ఉంటుంది పెయిన్. కానీ దూరదృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడంటే కాదులే బాబు గారు ఏం చేసినా సరే మన కోసం చేస్తున్నాడులే కంగారు పడకూడదు వాళ్ళకి మనకి తేడా ఏంటి అనే ఆలోచనతో ఆగుతున్నారు. కానీ పంటి బిగును ఓచుకుంటున్నారు. అంటే ఇంత జరుగుతున్నా సరే ఇటు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత మిగతా వైసీపీ నాయకులు కానీ ఎప్పుడు అధికారం మీ చేతుల్లో ఉండదు రేపు 29లో మేమే గెలుస్తాము వచ్చాక ఎవరిని వదిలిపెట్టము ఎంత పెద్దవాడిని తీసుకొచ్చి బట్టలు దురుసు నిలబెడతాము గవర్నమెంట్ ఆఫీసర్ లేదు ఎవరైనా సరే తీసుకొచ్చి నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకని ఆ విధంగా మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? ఇటు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారు ఈ పరంగా మాట్లాడుతూ ఉంటారు? అంటే ఒకటండి ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఏనుగు ఒక్కసారి ఎట్లా అంటే ఎక్కడో పోతాయి కానీ ఏనుగు దాని ప్రశాంతంగా దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారిని ఏనుగు ఐరావతంతోనే పోల్చాలి. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత కలిగి నిగ్రహంతో వెయిట్ చేస్తున్నారు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి మనకి వీళ్ళ కావాలని డైవర్ట్ చేస్తున్నారు మనల్ని ఈ టైం వేస్ట్ చేయకూడదని. వాస్తవంగా అంటే ఒక రౌడీ భావజాలం లేదా సంఘ వ్యతిరేక శక్తుల భావజాలం ఎలా ఉంటుందంటే ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన మీద అవగాహన లేదు. లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం విపరీతంగా ట్రై చేస్తున్నారు. కూటమిని వెడగొట్టాలి అట్లాగన్నా పవన్ కళ్యాణ్ నుంచి అది అయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కలిగి ఉన్నారు. స్టాండ్ బై చెప్పారు. ఆయనకి కులాలు మతాలు ఈ కాదు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఆయన సూర్యచంద్రులా ఎప్పుడు కలిసి ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి పురోగతిలో తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతున్నాను.